నమస్తే. ఎంతోమంది పిల్లల ప్రాణాలతో చెలగాటమైనటువంటి గ్లోబరీనా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశం మీద ఇప్పటికే లేవనెత్తున్నటువంటి పరిస్థితి. సో రెండో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా గ్లోబరీనాకు సంబంధించి గతంలో తెలంగాణలో కూడా చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. సో ఏం చెప్తారు? ఈ మళ్ళీ సిబిఎస్ఈ కూడా ఆ గ్లోబరీనా చేతిలో పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతుంది అంటారు? ఈ గ్లోబరీనా అనేటటువంటిది ఐటీ కంపెనీ పేరుతో చలామణి అవుతున్నటువంటి ఒక గజ దొంగల ముఠ. దీంట్లో ఒక దొంగ, ఒక పోలీసు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. సరే, ఈ దొంగ అనేటటువంటి రాజుగారు ఏదైతే ఉన్నారో, రాజుగారి పేరు మీద చలామణి ఈ దొంగ అక్రమంగా నాటి జేఎన్టీయు కాకినాడ దగ్గర నుంచి జేఎన్టీయు హైదరాబాద్ మీదుగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలికి చేరుకొని అర్హత లేకపోయినా అర్ధరాచి కాగితాలు మార్చి అనేక రకాలైనటువంటి మ్యానిపులేషన్కు పాల్పడి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లోపల ప్రశాంతంగా ఉన్న ఇంటర్మీడియట్ బోర్డులో చిచ్చుపెట్టినటువంటి ఘనత ఈ యొక్క గ్లోబరీనా సంస్థకి దక్కుతుంది. 32 లక్షల రూపాయల ఆశకు పోయి ఆనాటి ప్రభుత్వము చేతులు కాల్చుకున్నటువంటి పరిస్థితిని మనమంతా చూసి, ఈ గ్లోబరీనా గురించి డిస్క్రైబ్ చేయమని చాలామంది నన్ను అడిగారు. ఇది టైప్ ఇన్స్టిట్యూట్కు ఎక్కువ, డిటిపికి సెంటర్కు తక్కువ. అది దాని కెపాసిటీ. 51 మంది ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేస్తున్నారని వాడు చెప్తాడు. టీసీఎస్లో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. టీసీఎస్కు రాని టెండర్ వీనికి వచ్చిందంటే ఇది వీని యొక్క మ్యానిపులేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు కూడా వీనికి టెండర్ రాకపోయినా మ్యానిపులేట్ చేసి 32 లక్షల రూపాయల జీఎస్టీ నేనే కడతా, ప్రభుత్వం కట్టక్కర్లేదనే ఒక నెపంతోటి టెండర్ తీసుకొని ఎండ్ టు ఎండ్ ప్రోగ్రాం లేకుండా, అదేవిధంగా ట్రయల్ రన్ చేయకుండా, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఐటీ నాలెడ్జ్ లేకుండా ఈరోజు జేఎన్టీయు కాకినాడ నుంచి మొదలుకొని జేఎన్టీయు హైదరాబాదు, తర్వాత తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలిలో విద్యార్థుల యొక్క జీవితాలతోటి చెలగాటమాడి దాదాపు 33 మంది విద్యార్థుల యొక్క జీవితాలు గాలిలో కలిసిపోవడానికి కారణమైనటువంటి ఈ వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ సిబిఎస్ఈ టెండర్ ఎలా వచ్చిందనేటటువంటిది ఈరోజు ఇప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తేరుకోలేకపోతున్నారు. ఏ కోణంలో దీన్ని ఎంపిక చేసిరని ఒక ప్రశ్న కూడా వస్తూ ఉంది. అంటే ఏ ప్రామాణికాల ప్రకారం? సో ఏం చెప్తారు? ఎట్లా ప్రామాణికాలు నిజంగా అబ్జర్వ్ చేసిందంటారా? నేను ఏమంటున్నానండి, ఎల్కేజీ పిల్లవాడిని అడిగితే కూడా చెప్తారు కోఎంట్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఎవరికి ఇవ్వాలని చెప్పి ఎవరడినా చెప్తారు. టీసీఎస్ అంటే ఓహో తెలంగాణ సంబంధించి అడిగినా, నువ్వు ఇంకో దేశంలో అడిగినా టీసీఎస్ అనేటటువంటిది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అటువంటిది వీడికి తాడు బొంగరం లేనునికి తీసుకుపోయి 18,50,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు వీని చేతిలో పెట్టడానికి ఉన్నటువంటిది ఏంది? తర్వాత సిబిఎస్ఈ అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బోర్డులన్నిటికీ కాప్సే పేరుతోటి నేతృత్వం వహిస్తున్నటువంటి సంస్థ. వీడు తెలంగాణలో ఈ యొక్క కంపెనీ బోర్లబడ్డదని తెలుసు, విద్యార్థుల జీవితాలు నాశనం చేసిందని తెలుసు, తెలిసినా కూడా వీరికి టెండర్ దక్కించేటటువంటి విధంగా అనేక అనుమానాలకు తావిస్తున్నది. రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందంటారు? ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కేవలం 50 మంది ఎంప్లాయీస్ అంటున్నారు. 50 మంది ఎంప్లాయీస్తో ఈ గ్లోబరీనా అనేది మరి జాతీయ స్థాయిలో పోయి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల మరి ఆ కాంట్రాక్ట్ని తీసుకుందంటే దీని వెనకాల ఎవరు ఉండొచ్చు అనుకోవచ్చు? దీని వెనకాల ఫస్ట్ ఉన్నది గజ దొంగ. ఈ యొక్క సిఇఓ ఎవరైతే ఉన్నాడో వాడు పెద్ద గజ దొంగ. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనరల్గా మామూలుగా మనం మాఫియా ముఠాలను లేదా వాళ్ళను లేకపోతే ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను చూస్తామో, ఒక 10 మంది ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు అయితే కలిపి గ్రైండర్లు వేస్తే వీడవుతాడు. సో అటువంటి క్రిమినల్ కాబట్టి ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలుగుతాడు. అంటే వీడి యొక్క మ్యానిపులేషన్కి అవసరమైతే మంత్రిని కూడా
వదులుకోవడానికి ఆనాటి ప్రభుత్వం సిద్ధపడ్డది. నేను ఈరోజు కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఆ రోజు ఇదే రాజు కోసము జగదీష్ రెడ్డి అనేటటువంటి ఒక మంత్రిని బర్తరఫ్ చేసి శాఖ మార్చారు, కానీ రాజును మాత్రం ఏమనలేదు. ఈరోజు ఇదే వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజే కనుక వీన్ని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో పెట్టి ఊసలు లెక్క పెట్టించి ఉంటే ఈరోజు 18 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరం అయి ఉండేది కాదు. సిబిఎస్ఈ కూడా అనేక నిబంధనలు వీని కోసం మార్చింది. సాంకేతిక స్థాయిని 2 స్థాయిలు దించారు. తర్వాత వీడు దొంగ కాకూడదు అంటే ఈ సంవత్సరం దొంగ కాకుండా సరిపోతుంది అనేటటువంటి నిబంధనను మార్చారు. పోయిన సంవత్సరం దొంగ అయితే పర్వాలేదట, ఈ సంవత్సరం దొంగ కాకపోతే పర్వాలేదు అని చెప్పి నిబంధనలు మార్చిందంటే సిబిఎస్ఈ కూడా ఎంతకు దిగజారింది అనేటటువంటిది ఇందులో అర్థమవుతున్నది. ఖచ్చితంగా సిబిఎస్ఈలో ఈ టెండర్ డాక్యుమెంట్ తయారు కాలేదు. ఈ యొక్క కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడే తనకు అనుకూలంగా టెండర్ యొక్క ఫామ్ను మార్చుకొని టెండర్ నిబంధనలను ఖరారు చేసుకొని ఇదంతా కూడా చేసుకున్నది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు. 18 లక్షల మంది నాణ్యమైనటువంటి విద్యార్థులు ఈరోజు సిబిఎస్ఈలో చదివేటటువంటి విద్యార్థులు ఎవరు కూడా రెక్కాడితే కానీ డొక్కాడేటటువంటి విద్యార్థులు కాదు. వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో దాదాపు ఐఏఎస్ల పిల్లలు, ఐపీఎస్ల పిల్లలు, తర్వాత సమాజంలో ఉన్నత వర్గాల పిల్లలు చదివేటటువంటి సిబిఎస్ఈ సంబంధించిన పరీక్షల లోపల ఈరోజు 18,50,000 మంది విద్యార్థుల యొక్క జీవితాలు గందరగోళం అవుతున్నాయంటే ఈరోజు నేను 10 రోజులు అయింది నేను అప్లై చేస్తే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి నా పేపర్ నాకు రాదు. అటువంటిది ఎవరి పేపర్ వారు తీసుకునేటటువంటి విధంగా వీడు సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పెట్టాడంటే ఇందులో ఎన్ని అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఖచ్చితం గ్లోబరీనా రాజును అరెస్ట్ చేయాలి. అదేవిధంగా దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి విచారణ జరిపించాలి. అదేవిధంగా గ్లోబరీనా సంస్థను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటికీ కూడా మార్గదర్శకాలు జారీ చేసి దేశ స్థాయిలో దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. చివరగా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అడ్మిషన్లలో ఈ గ్లోబరీనా అవకతవకలు ఎంతవరకు ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటారు? అంటే ఈ యొక్క గ్లోబరీనా అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈరోజు ఈ 18 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 2 రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నీట్ రాస్తే నీట్ పరీక్ష వాయిదా పడ్డది, రెండో వైపు పాస్ కావాల్సినటువంటి విద్యార్థి ఫెయిల్ అయ్యిండు, ఫెయిల్ కావాల్సినటువంటి విద్యార్థి పాస్ అయ్యిండు. అటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా 18 లక్షల మంది వాళ్ళు, అదేవిధంగా 15 లక్షల మంది నీటి విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క భరోసా నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో చిన్న తప్పిదమని లేదో చిన్న మిస్టేక్ అని కేంద్ర మంత్రి తప్పించుకోవడానికి లేదు. నిన్న కేంద్ర మంత్రి మద్రాసును కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఐఐటి డైరెక్టర్ను కూడా అడిగి ఈ యొక్క సిబిఎస్ఈకి సంబంధించి మీరు కూడా విచారణ జరపండి, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ కలిపి ఈ యొక్క విధి విధానాలపైన ఎక్కడ తప్పులు జరిగినాయి అనేటటువంటి దానిపైన విచారణ జరిపిస్తున్నారు. ఒకవైపు విద్యార్థులు రివాల్యుయేషన్కు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఒక దొంగ అనేటటువంటి వ్యక్తి తెలిసిన తర్వాత ఒక దొంగ ఒకసారి దొంగతనం చేసిండంటే అర్థమైంది, కానీ ఒక ఇంటర్నేషనల్ తీవ్రవాదిగా ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి ఎదిగినటువంటి ఈ యొక్క తీవ్రవాది పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిని ఈ యొక్క దేశ రాజధానిలో ఉన్నటువంటి జైల్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి చివరి వరకు ఈ అంశం మీద ఫైట్ చేస్తారా? ఎటువంటి లీగల్ ఒత్తిడిలు తెచ్చినా ఇంకేమైనా భయభ్రాంతులకు గురి చేసినా మధుసూదన్ రెడ్డి ఈ అంశం మీద ఫైట్ చేస్తారా గ్లోబరీనా మీద? ఇది చాలా నాకు అమాయకంగా అనిపిస్తుంది. 2019 గ్లోబరీనా సంస్థను దాని నామరూపాలు లేకుండా చేసిన తర్వాత, గ్లోబరీనా అనే పేరే ప్రపంచంలో వినిపించకుండా చేసిన తర్వాత ఇదే కేటీఆర్ గారు నా మీద కక్షగట్టి 2019లో 63 రోజులు నన్ను చెంచల్గూడ జైల్లో పెట్టించినటువంటి చరిత్ర ఈ గ్లోబరీనా సంస్థకు ఉంది. అది కూడా కాకుండా ఇంకా కూడా కక్ష తీరకుండా ఈరోజు కూడా నా మీద పరువు నష్టం దావా నాంపల్లి కోర్టులో వేసిండు. ఇప్పుడు కూడా నేను కొట్లాడుతున్నా. కాబట్టి ఇంకా 3 కేసులు వేసుకో. పేరు మార్చి రూపాంతరం చెందింది, రాష్ట్ర స్థాయిలో ఉన్నది జాతీయ స్థాయిలోకి పోయి సిబిఎస్ లాంటి కాంట్రాక్టులను సొంతం చేసుకుంది. సో బలం పెంచుకున్నటువంటి పరిస్థితి. సో అట్లా ఈ నేపథ్యం కొంత మీ మీద ఆ ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
సో ఎట్లా ఎదుర్కొంటారు? నేనేం చెప్తున్నా అంటే ఒక అమాయకుడైనటువంటి విద్యార్థులు ఈరోజు చాలామంది ముగ్గురు నలుగురు విద్యార్థులు వీళ్ళ యొక్క అక్రమాలు బయటికి తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హీరోలుగా చెలగబడుతున్నారు. ఒక మధుసూదన్ రెడ్డి అనేటటువంటి నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అనేక 30 సంవత్సరాలు ఒక ఉద్యమ కార్యకర్తగా ఉండి అదే కార్మిక సంఘ నాయకుడిగానో ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను చలమని నన్నే జైలుకు పంపి నా యొక్క నాశనానికి కుట్ర చేసిండంటే ఆ ముక్కుల పచ్చల అనేటటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విద్యార్థులకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే వీడు కేవలము ఈ యొక్క ఐటీ సెక్టర్ అనేటటువంటి ముసుగులో ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడు ఆ విద్యార్థులకు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఏదైనా అపకారం తలపెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణం ఆ విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలామంది పిల్లల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి గ్లోబరీనా ఎన్ని కేసులు పెట్టినా ఎంత భయభ్రాంతుల గురి చేసినా గతంలో ఎదుర్కొన్నా ఇప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న రాహుల్ గాంధీ సైతం మరి దీని మీద స్పందించడం చాలా మరి ఆనందకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాలి, గ్లోబరీనాను తరిమి కొట్టాలి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటూ మధుసూదన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం గ్లోబరీనా మీద అందరూ గొంతెత్తుతారా, గ్లోబరీనాను తరిమి కొడతారా, ఏం చేయబోతున్నారు ఈ గ్లోబరీనా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.